ఈ రోజు మనతో ఎక్స్పర్ట్ సివిల్ ఇంజనీర్ జీవన్ గారు మనతో ఉన్నారు. ఈ రోజు మనం కన్స్ట్రక్షన్ గురించి కొత్త టిప్స్ మరియు భూకంపం నుంచి మన ఇల్లు ఎలా కాపాడుకోవాలో ఈ రోజు మనం సార్తో మాట్లాడి తెలుసుకుందాం. జీవన్ గారు, వెల్కమ్ సిఓటీవీ నెంబర్ 1. వెల్కమ్ అండి, నమస్తే. కన్స్ట్రక్షన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కన్స్ట్రక్షన్ లో ఉండే ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి? కన్స్ట్రక్షన్ లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ చిన్న పొరపాటు చేసినా కూడా ముప్పు చాలా అంటే నష్టం చాలా జరుగుతుంటది. సో ఎలాంటి అంటే మనకు టెంపరీగా తెలియదు, ఒకటేసారి తెలియదు. ఇల్లు కట్టిన తర్వాత 10 సంవత్సరాలకి, 15 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకు మనకు ఆ తప్పు ఏంటిదో బయటకు పడుతుంది. సో అన్ని జాగ్రత్తలు, అన్ని స్టేజ్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మన ఇల్లుకి స్ట్రక్చర్స్కి వచ్చేస్తుంటే పార్ట్స్ అన్నమాట. పార్ట్స్ అంటాము. ఫస్ట్ సూపర్ స్ట్రక్చర్ అంటాం. పైనుంచి చూసుకుంటే అవి మనకు కనపడేవి. ఏవి? స్లాబ్ కానీ, కాలమ్స్ కానీ, వాల్స్ కానీ, వీటిని సూపర్ స్ట్రక్చర్స్ అంటాం. రెండోది పైనుంచి కిందికి వచ్చినప్పుడు బేస్మెంట్ అంటాము, దాని బేస్ స్ట్రక్చర్స్ అంటాం. బేస్ స్ట్రక్చర్స్ లో వచ్చేసి మనకు ఫుటింగ్స్ అన్నా, ఫౌండేషన్ అన్నా అన్ని ఒకటే. ఈ ఫౌండేషన్ దగ్గరకు వచ్చేసరికి చాలా మిస్టేక్ చేస్తున్నారు. ఇన్ని టెక్నాలజీస్, ఇన్ని సంవత్సరాలు కన్స్ట్రక్షన్ చేస్తున్నా, చాలా మంది ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ కన్స్ట్రక్షన్ లో మిస్టేక్స్ ఎక్కడో ఒక దగ్గర చేస్తూనే ఉన్నారు, అయితేనే ఉన్నాయి. బిల్డింగ్స్ పడిపోవడం జరుగుతూనే ఉంది, ఒరిగిపోవడం జరుగుతూనే ఉంది, కుంగిపోవడం జరుగుతూనే ఉంది. కొంచెం భూకంపం వచ్చి వైబ్రేట్ అవ్వగానే అది కొలాప్స్ అవ్వడం కూడా జరుగుతుంది. సో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అవన్నిటిని ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్త పడాలి అంతే. స్ట్రక్చర్ లో చాలా ఇంపార్టెంట్ అనేది ఏంటి, మిస్టేక్స్ అనేవి ఎక్కడెక్కడ జరుగుతుంది? స్ట్రక్చర్ లో చాలా ఇంపార్టెంట్ అంటే స్ట్రక్చర్ లో అన్ని ఇంపార్టెంట్. ఈ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు అన్నాం కదా, ఫౌండేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందరు అంటారు ఫౌండేషన్ హార్ట్ లాంటిది. ఇల్లుకు, ఒక స్ట్రక్చర్ కి ఫౌండేషన్ అనేది హార్ట్ లాంటిది అనేసి అంటుంటారు. అది కరెక్టే, కానీ 100% ఫౌండేషన్ అనేది హార్ట్ లాంటిది కాదు, మన ఫుట్ లాంటిది. మనం మనుషులం కదా, మన బాడీ వెయిట్ ఉంది కదా, ఆ వెయిట్ మన బాడీ వెయిట్ మొత్తం భూమి మీదకి ఎట్లా పోతుంది? మన కాళ్ళ ద్వారానే కదా. సో మన పాదాలు ఒక బేస్మెంట్ అయితే పైనవన్నీ సూపర్ స్ట్రక్చర్స్ అట్లా. అయితే ఇక్కడ జరిగే మిస్టేక్స్ ఎక్కడ జరుగుతుంటాయి అంటే కన్స్ట్రక్షన్ లోనే జరుగుతుంటాయి. మనం వాడే స్టీల్స్, మనము ఫార్మేషన్స్, నెక్స్ట్ మనం ఒక ప్లింత్ బీమ్ నుంచి, మనం ఫుట్టింగ్ నుంచి ప్లింత్ బీమ్ కి వచ్చేటప్పటికి మన కాలం ఏం చేస్తామంటే అక్కడ నుంచి కాలం మళ్ళీ సపరేట్ అవుతుంటది పైన సూపర్ స్ట్రక్చర్స్. ప్లింత్ బీమ్ వరకు కంటిన్యూ కన్స్ట్రక్షన్ చేస్తాం, దాని తర్వాత ప్లింత్ బీమ్ వేసిన తర్వాత మళ్ళీ కాలమ్స్ ఎక్స్టెండ్ చేస్తాం పైకి. సో ఎక్స్టెండ్ చేసేటప్పుడు మనం కాంక్రీట్ చేస్తాం కదా, కాంక్రీట్ వేసినప్పుడు కర్రతో కానీ లేకపోతే కొంతమంది పిన్ వైబ్రేటర్ యూజ్ చేసి సెటిల్ చేస్తారు అన్నమాట కాంక్రీట్. అంటే కాలంలోకి షట్టరింగ్ బాక్స్ మాలేసి సెటిల్ చేసినప్పుడు అది వైబ్రేట్ కి కింద సెటిల్ అయినప్పుడు స్లర్రీ బయటకు వస్తుంది, ఆ మడ్ అనేది బయటకు వస్తుంది. ఏదైతే ఆ బురద నీరు అయితే మడ్డి ఏమైతే ఉందో అది బయటకు వచ్చి ఏమైందంటే తర్వాత ఫార్మేషన్ స్మూత్ అయిపోతుంది. యాక్చువల్లీ అక్కడ స్మూత్ కాకుండా, ఎందుకంటే బాండింగ్ అయ్యేటప్పుడు పిల్లర్ టు పిల్లర్ ఎక్స్టెండ్ చేసేటప్పుడు బాండింగ్ అయ్యేటప్పుడు స్మూత్నెస్ ఉండకూడదు, గరుకు ఉండాలి, ఇంకో రాయి కరుచుకునేటట్టు ఉండాలి. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఆ స్లర్రీ బయటకు వచ్చేటప్పుడు అప్పుడే పదునుగా ఉండేటప్పుడే, అంటే నీరుగా ఉండేటప్పుడే బయట చిప్స్ ఉంటాయి కదా, కంకర, ఆ కంకర ఒక్కొక్కటి దాని మీద పేర్చాలి. అది పేర్చి అది ఒకటి గ్రూ లాగా తయారై మనం తర్వాత కాంక్రీట్ పోసేటప్పుడు 10 రోజుల తర్వాత, 5 రోజుల తర్వాత కాంక్రీట్ పోసేటప్పుడు ఈ కాంక్రీట్ అందులో పోయి, ఈ స్లర్రీ అందులో పోయి, కాంక్రీట్ అందులో కరుచుకొని గట్టిగా బిగుతుగా తయారవుతుంది. ఇలాంటి మిస్టేక్స్ పోతూ స్లాబ్స్ లో అక్కడ ఇక్కడ చాలా అవుతుంటాయి. సో వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే ఫౌండేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి స్ట్రక్చర్స్ కి ఫౌండేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఫౌండేషన్ లో ఎన్ని రకాలు ఉంటాయి, మనం ఏ ఫౌండేషన్ వాడాలి? ఫౌండేషన్ లో చాలా రకాలు.
మనం ఏ ఫౌండేషన్ వాడాలి, ప్రతి స్ట్రక్చర్స్ కి సపరేట్ అంటే వేరే వేరే ఫౌండేషన్స్ వాడాలి, వేరే వేరే ఫుట్టింగ్స్ వాడాలి. అది డిసైడ్ చేయడం మనకు కాదు, మనం డిసైడ్ చేయలేం. మన భూమాత అయినా భరతమాత అయినా మన భూమినే దాన్ని డిసైడ్ చేస్తుంది. అది ఎలా మనం డిసైడ్ చేయాలి కదా, ఇంజనీర్స్ మనం కదా, అంటే మనం డిసైడ్ చేస్తాం. కానీ తనకు లోడ్ ఎక్కువ బేర్ చేసేది, అంటే నేను దీన్ని ఎత్తగలను అంటే 3 ఫ్లోర్ల బిల్డింగ్ 5 ఫ్లోర్ల బిల్డింగ్ నేను ఎత్తగలను అని చెప్పేది మాత్రం భూమి మాత్రమే. జస్ట్ ఆ భూమి ఎత్తగలదా లేదా అని మనం టెస్ట్ చేస్తాం. అది ఎలాంటి భూమి అనేసి అక్కడ ఉన్న ప్రాంతానికి మనం టెస్ట్ చేయాలి. యాక్చువల్లీ ప్రతి కన్స్ట్రక్షన్ లో, చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా, ప్రతి కన్స్ట్రక్షన్ లో ఈ టెస్ట్ చేయాలి. ఏ టెస్ట్ అయ్యా అంటే సాయిల్ బేరింగ్ కెపాసిటీ టెస్ట్. సాయిల్ బేరింగ్ కెపాసిటీ టెస్ట్ చేస్తేనే ఆ బిల్డింగ్ మనం ఏ ఫుట్టింగ్ వాడాలి, అది ఎలాంటి సాయిల్, ఏ ఫుట్టింగ్ వాడాలి అనేసి కంపల్సరీ మనకు తెలుస్తుంది. అప్పుడే మనం ఏం చేస్తామంటే ఈ సాయిల్ కి ఇక్కడ ఈ ఫుట్టింగ్ వాడాలి అనేసి మనం తెలుసుకోవాలి. టైప్స్ వచ్చేసి చాలా రకాలు ఉన్నాయి, కొన్ని చెప్తాను. మోస్ట్లీ ఇంపార్టెంట్ మనం వైడ్లీ యూజ్ చేసేది, అంటే రెగ్యులర్ గా యూజ్ చేసేది షాలో ఫౌండేషన్ అంటారు. షాలో ఫౌండేషన్ లో ఒక 4 టైప్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మనం షాలో ఫౌండేషన్ లో ఉన్న ఫుట్టింగ్స్ మాత్రమే కన్స్ట్రక్షన్ లో ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. తర్వాత డీప్ ఫౌండేషన్ అంటారు. డీప్ ఫౌండేషన్ లో ఒక 2 టైప్స్ ఉన్నాయి. అవి రేర్లీ యూజ్ చేస్తాం, అంటే ఎవరో బాగా తెలిసిన వాళ్ళు. షాలో ఫౌండేషన్ లో ఒక 4 టైప్స్ ఉన్నాయి, అవి మనం తెలుసుకున్నాం. స్ప్రెడెడ్ ఫుట్టింగ్ అంటాం దాన్ని, అదే ఐసోలేటెడ్ ఫుట్టింగ్ అంటాం. ఇది రెగ్యులర్ గా ఎవ్రీ ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళు ఈ ఫుట్టింగ్స్ ని యూజ్ చేస్తారు. ఐసోలేటెడ్ ఫుట్టింగ్ ఇది ఎలా యూజ్ చేస్తారో చెప్తాను. ఇంకో J3D సివిల్ ఇంజనీర్స్ వాళ్ళతో అసోసియేట్ అయ్యి మనం వర్క్ చేసే దాంట్లో వాళ్ళ J3D సివిల్ ఇంజనీర్స్ వాళ్ళు ఆ కంపెనీ సపరేట్ గా ఒక ఫౌండేషన్ అనేసి ఒక ఫుట్టింగ్ అనలైజ్ చేసి ఇన్నోవేషన్ చేసి ఒక ఫుట్టింగ్ ని సపరేట్ తయారు చేసేది అన్నమాట. అంటే ఎక్స్పీరియన్స్ తో వాళ్ళు చేసే కన్స్ట్రక్షన్ లో కెపాసిటీ, డ్యూరబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ గెయిన్ కావాలంటే ఈ ఏదైతే ఎర్త్ క్వేక్ భూకంపాలు ఏదైతే ఉందో వాటికి కూడా స్ట్రక్చర్ తట్టుకోవాలంటే కొత్తగా ఒక ఫుట్టింగ్ అనేది ఫౌండేషన్ అనేది ఫైండ్ అవుట్ చేశారు. దాంట్లోనే వేరియేషన్ ఐసోలేటెడ్ ఫుట్టింగ్ వేరియేషన్ ఆ ఫుట్టింగ్ ని ఏమని పేరు పిలుస్తారంటే స్పైక్ ఫుట్టింగ్ అంటారు, లేకపోతే దానికి ఇంకో పేరు పెట్టారు రూటెడ్ ఫుట్టింగ్ అంటారు. రూటెడ్ ఫుట్టింగ్, స్పైస్ ఫుట్టింగ్ అనేసి ఇంకోటి పెట్టారు. వీళ్ళు సివిల్ ఇంజనీర్స్, J3D సివిల్ ఇంజనీర్స్ వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు వాటికి రెయిన్ఫోర్స్ RCC ఎలా డిజైన్ చేయాలి, వాటికి ఏ లోడ్ కి ఎట్లా ఉంటది అనేసి వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని ఫుట్టింగ్స్ ఒకసారి నేమ్స్ చెప్పిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనకు ఈ ఐసోలేటెడ్ ఫుట్టింగ్ అయిందా, దాని తర్వాత కంబైన్డ్ ఫుట్టింగ్ అంటే ఇప్పుడు రెగ్యులర్ గా యూజ్ చేసే దానికంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనము ఒక బిల్డరు 300 గజాలు ఒక ప్లాట్ తీసుకొని, లేకపోతే 600 గజాల ప్లాట్ తీసుకొని దాంట్లో డివైడ్ చేస్తాడు. ఎన్ని హౌసెస్ పడతాయి, 133 స్క్వేర్ యార్డ్స్ కి ఎన్ని హౌసెస్ పడతాయి అనేసి లైన్ గా ఒక లైన్ తో ఒక 5-6 ఇళ్ళు కడతాడు. కట్టినప్పుడు ఒకదానికొకటి గ్యాప్ ఉండదు, సో ప్లేస్ లేదు కదా. ఇండివిజువల్ ఫుట్టింగ్ ఉంటే ఒకటే ఫుట్టింగ్ ఉంటే దానికి 4x4 5x4 ఎక్స్ట్రాకేషన్ చేసి మళ్ళీ దాంట్లో ఫుట్టింగ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ కంబైన్డ్ ఒకటే దగ్గర 10 ఫీట్స్ లో మనకు 2 పిల్లర్స్ రావాలంటే ఖచ్చితంగా కంబైన్డ్ ఫుట్టింగ్స్ యూజ్ చేయాలి. ఈ కంబైన్డ్ ఫుట్టింగ్స్ యూజ్ చేయడం వల్లనే వాళ్ళకి బెనిఫిట్. ఈ కంబైన్డ్ ఫుట్టింగ్స్ మనము ఏదైతే 2 పిల్లర్స్ ఒకటే చోట కొంచెం గ్యాప్ లోనే
మనకు రెండు ఫుట్టింగ్స్, రెండు కాలమ్స్ మనకు కావాలన్నప్పుడు ఈ కంబైన్ ఫుట్టింగ్ అనేసి యూజ్ చేస్తాం. ఇంకోటి రాఫ్ట్ అండ్ మ్యాట్ ఫుట్టింగ్ అంటారు. రాఫ్ట్ ఆర్ మ్యాట్ ఫుట్టింగ్ అంటారు. ఇది పెద్ద పెద్ద బిల్డింగ్స్, షాపింగ్ మాల్స్ కానీ అలాంటి వాటికి ఎక్కువ లోడ్ ని తీసుకుంటారు అనమాట. ఈ ఫుట్టింగ్స్ వాడతారు అనమాట అక్కడ. ఇవి మెయిన్లీగా కన్స్ట్రక్షన్ లో వాడే. ఇంకోటి డీప్ ఫౌండేషన్ లో రెండు ఉంటాయి మెయిన్ గా. పైల్ ఫౌండేషన్ అంటాం. ఇంకోటి ఈ పైల్ ఫౌండేషన్ కి తోడుగా పియర్స్ అంటాం. ఈ పియర్స్ క్యాషన్స్ పియర్స్ ఫౌండేషన్ అంటాం. పైల్ ఫౌండేషన్ అంటే మనం డ్రిల్ చేస్తాం భూమిలోకి ఒక షేప్ లో, దాంట్లోనే డైరెక్ట్ కాంక్రీట్ వేస్తాం. సేమ్ పియర్ ఫౌండేషన్ లో కూడా అదే ఉంటది. సో ఇవి రెండు ఎక్కడో రేర్ గా యూజ్ చేస్తాం. షాలో ఫౌండేషన్ లో ఉన్న ఫుటింగ్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. అసలు ఫౌండేషన్ ఇంత చెప్తున్నారు కదా, అసలు ఫౌండేషన్ అంటే ఏంటో అందరికి అర్థమయ్యేలాగా క్లారిటీగా మన భాషలో కొంచెం వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓ ఇప్పటి వరకు ఇంగ్లీషు అది ఇది మిక్స్ చేసి చెప్పేసరికి అర్థం కాలేదనుకుంటా. సరే, ఇప్పుడు తెలుగులో చెప్తాను. ఫౌండేషన్ అంటే ఏమీ లేదు, మనం ఏదైతే మనం ఇల్లు కట్టుకుంటామో పైనవి ఎన్ని లోడ్స్ ఉంటాయి అన్నమాట. లోడ్స్ అంటే బరువులు. గాలి అటు నుంచి ఇస్తుంది, దానికి ఒక బరువు. ఇటు నుంచి ఇస్తుంది, దానికి ఒక బరువు. నెక్స్ట్ పైన స్లాబ్ బరువు, మనం వేసే కాలమ్స్ అంటే పిల్లర్స్ బరువు. నెక్స్ట్ మనం వాడే సామాన్లు 2-3 ఫ్లోర్లు వేస్తాం. వేసిన తర్వాత దాంట్లో మనం ఊరికే వదిలిపెడతాం. ఒక షాపింగ్ మాల్కి ఒకళ్ళు ఇస్తాం, వాడు ఏదో తీసుకొచ్చి ఏమో పెడతాడు. నెక్స్ట్ ఈ రెంట్ కనేసి రెంట్ ఓడు అవన్నీ డెడ్ లోడ్ ఉంటది, ఇంపోజ్ లోడ్ ఉంటది. ఇవి డెడ్ లోడ్ అంటే తనకు తాను లోడ్ ఫౌండేషన్ మీద, కింద ఫుట్టింగ్స్ మీద ఏదైతే మనం కింద ఫుట్టింగ్స్ వేస్తామో ఫుట్టింగ్స్ మీద ఈ లోడ్స్ అన్ని పడుతుంటాయి అనమాట. ఆ లోడ్స్ అన్నిటిని ఈ ఫుట్టింగ్స్ ఏం చేస్తుంది అనమాట, భూమి మీదకి పంపిస్తుంది. దాన్నే ఫౌండేషన్ అంటాం, దాన్నే బేస్మెంట్ అంటాం. ఇది ఎన్ని లోడ్స్ ఉన్నా దాన్ని తగ్గట్టు మనం ఫుట్టింగ్స్ ని డిజైన్ చేసుకోవాలి. ఇంత అంటే 5 ఫ్లోర్లు వేస్తున్నాం అంటే 5 ఫ్లోర్ కి ఈ ఫుట్టింగ్ బేర్ చేసే అంత 5 ఫ్లోర్లు నేను ఎత్తగలను అనేసి అనుకున్నదంతా మన ఫుట్టింగ్స్ అలా డిజైన్ చేసుకోవాలి. ఇంకో లోడ్, ఇవన్నీ లోడ్ చెప్పాం కదా, ఇవన్నీ బరువులు ఉంటాయి అన్నాను కదా. ఇంకోటి మనకు భూకంపం వస్తుంది. భూకంపం వచ్చినప్పుడు ఎట్లా వైబ్రేట్ అవుతుంది, షేక్ అవుతుంది. షేక్ అయినప్పుడు మనం భయపడుతుంది, ఇల్లు కూడా షేక్ అవుతుంది. ఆ షేక్ ని కూడా ఫౌండేషన్ తట్టుకోవాలి. అంటే ఆ ఫౌండేషన్ ఆ షేక్ ని కూడా తట్టుకునేటట్టు మనం మన ఇల్లుని డిజైన్ చేసుకోవాలి. ఇది దీనికి మోరల్. సో ఆ ఫౌండేషన్ డిజైన్ చేసుకునే కొత్తతనం మనకు తేవాలి అంటే J3D సివిల్ ఇంజనీర్స్ వాళ్ళే తెస్తారు. వాళ్ళకే ఇన్ని రోజుల నుంచి ఇన్నోవేషన్ చేసి అన్ని ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి ఫౌండేషన్ యూజ్ చేశారు, ఒక ఫుట్టింగ్ అనేది వాళ్ళు డిజైన్ చేశారు. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి, ఈ ఫార్మేషన్ లో ఎక్కడ ఉన్నా కూడా మనము దగ్గరుండి అన్ని చూసుకొని చేపించుకుంటేనే బెటర్. మనం వదిలిపెడితే కాలిపోతుంది. J3D వాళ్ళు కొత్తగా ఇన్నోవేషన్ చేసిన ఫుట్టింగ్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్, J3D సివిల్ ఇంజనీర్స్ వాళ్ళు కొత్తగా ఫుట్టింగ్స్ ని ఇన్నోవేట్ చేశారు. అన్ని వైపులుగా అన్ని లోడ్స్ ని తీసుకునేది, ఎర్త్ క్విక్ ని కూడా రెసిస్ట్ చేసే ఫుట్టింగ్స్ ని వాళ్ళు కొత్తగా ఫౌండ్ చేశారనమాట. ఇన్నోవేషన్ చేశారు, కొత్తగా కనుక్కున్నారు. అది ఏంటిదంటే చెప్తాను. ఫస్ట్ మనం వాడే ఫుట్టింగ్స్ ఎట్లా ఉంటది, దానికి మనం తీసుకున్నది ఆర్సిసి అంటే రాడ్స్. మనం ఏదైతే ఐరన్ వాడతామో ఐరన్ ఎట్లా ఫార్మేషన్ చేస్తాం అనేది ఫస్ట్ మనం చూస్తున్నాం. మనం నార్మల్ గా అందరు వైడ్ గా అంటే అందరూ యూజ్ చేసే ఫుట్టింగ్స్ మనం చూద్దాం ఫస్ట్. ఇది మనం అందరం వాడుకునేది అన్నమాట. అయితే ఇది నార్మల్ గా మనం ఇల్లు కట్టుకునేటప్పుడు సెంట్రింగ్ కూడా వస్తాడు, ఇట్లా రాడ్ తీసుకొచ్చి ఇటు ఒక 4, ఇటు ఒక 4, 5, ఇటు ఒక 5 వేస్తాడు. దాంతో పాటు ఈ కొనకుందా ఈ కార్నర్ లో వాడి సొమ్ము ఏమో పోయినట్టు
కొంచెమే చిలకముకు ఇట్లా తిప్పినట్టు వంకర తిప్పిపోతాడు. ఒక ఫీట్ పెడితే ఏమవుతుంది? ఒక ఫీట్ పెడితే ఏమవుతుంది? ఒక ఫీట్ పెడితే ఏమవుతుంది? లేదు, ఒక 4 ఇంచులు 5 ఇంచులు పెట్టిపోతాడు. నేను చాలా కన్స్ట్రక్షన్ లో పోయినప్పుడు ఇట్లనే ఇదే చూపిస్తాను. వాళ్ళు ఇట్లా పెడుతున్నారు, మీరు ఏం చేయాలి? సో J3D సివిల్ ఇంజనీర్స్ వాళ్ళు అట్లా కాకుండా వేరే విధంగా డిజైన్ చేశారు. అది కూడా చూద్దాం. ఫస్ట్ ఇది నార్మల్ గా యూజ్ చేస్తున్నారు. ఏంటిది? దీని మీద లోడ్ పడితే, ఒక్క నిమిషం ఇది చూడండి. దీని మీద లోడ్ పడితే, దీని మీద విండ్ లోడ్ కానీ లేకపోతే కింద మట్టి లూజ్ అయి ఒక సైడ్ కుంగిపోయినప్పుడు ఇది ఆటోమేటిక్ వరుగుతుంది. ఇట్లా లేచి వస్తుంది అనమాట, సెటిల్ చేసుకోదన్నమాట ఇది. ఇంకోటి వైబ్రేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఊగుతుంది. ఇది ఊగింది అనుకో, దీంట్లో ఉన్న కాంక్రీట్ పగిలిపోతుంది. పగిలిపోయి అది కింద పట్టుకోకుండా ఆటోమేటిక్ గా దీన్ని వదిలేస్తుంది. సో ఒక స్ట్రక్చర్ కిందికి ఎట్లా ఒరిగిపోతుంది. ఈ ఫుట్టింగ్స్ దీని క్యారెక్టర్ ఏంటంటే ఇట్లా అనమాట. అంటే నార్మల్ గా మనం ఏం చేస్తామంటే ఇంజనీరింగ్ కన్సల్ట్ అవ్వకుండా, ఇంజనీర్స్ మనం కనుక్కోకుండా డైరెక్ట్ వెళ్తాము, మేస్త్రితో మాట్లాడతాం. ఎంత ఇస్తావయ్యా అంటే 2 లక్షలు 3 లక్షలు అంటాడు. 1 లక్ష తగ్గించుకోరాదు, ఏటో మాట్లాడి ఏదో చేసుకొచ్చి ఆడేదో చేసి వాడు ఎట్లనో, సార్ మనం ఏది చెప్పినా కూడా వాళ్ళకి ఎట్లా ఆన్సర్ ఇస్తారంటే వాళ్ళు, సార్ మేము రెగ్యులర్ గా అన్ని చోట్ల ఇట్లనే చేస్తున్నాం. ఇది మిస్టేక్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే, ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ మీద టీచర్ బోర్డు మీద ఒకటి రాస్తే దానికి ఒకడు దాంట్లో ఒక మిస్టేక్స్ ని దీంట్లోకి రాసిండు అనమాట, నోట్బుక్ లోకి రాస్తాడు. ఆ నోట్బుక్ చూసినోడు ఇంకో మిస్టేక్స్, ఇట్లా ఒక్కదానికి ఒకటి మిస్టేక్స్ అయినట్టు ఈయన ఏం చేస్తాడు అనమాట. ఈ రోజు ఇక్కడ కొంచెమే వంకర చేసిండు, నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మాత్రం కూడా వంకర చేయడు. సార్ మేము ఇట్లనే చేసుకుంటాం సార్, ఇట్లనే చేసుకుంటా పోతున్నాం సార్, నాకు తెలుసు సార్ అని. ఏం తెలుసు? ఏమీ తెలియదు. వాళ్ళకి అసలు ఎన్ని లోడ్స్ యాక్ట్ అయితే, ఒక స్ట్రక్చర్ మీద ఎన్ని లోడ్స్ పడితే వాళ్ళకి తెలుసా? తెలియదు. సో ఎవరైనా చూసేవాళ్ళు, వీడియో చూసేవాళ్ళు అర్థం చేసుకోండి వాట్ ఈస్ వాట్. ఇది మనం రెగ్యులర్ గా వాడే ఫుట్టింగ్. ఇప్పుడు పక్కన పెడితే మన J3D వాళ్ళు కొత్త కనుక్కున్నామన్నాం కదా, ఇన్నోవేషన్ చేసిన ఫుట్టింగ్ ఇది చూడండి. ఏదో ఒక వింతలాగుంది. దీన్ని కొంచెం అంటే ఇవి రాడ్స్ కట్టడం, ఫార్మేషన్ చేయడం, దీనికి ఇవి కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటది. అంటే కొంచెం వర్క్ ఉంటది అంతే, దానికంటే కొంచెమే వర్క్ ఉంటది, కానీ బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. బెస్ట్ అంటే బెస్ట్. దాని మీద మీకు 30 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తే, దీని మీద డబల్ 60 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తాము. J3D వాళ్ళు ఖచ్చితంగా దీని మీద 60 సంవత్సరాల గ్యారంటీ ఇస్తారు. ఇది కుంగిపోదు, ఇది వైబ్రేషన్ కి వరగదు. లోడ్ ఎక్కువ ఉన్నా కూడా మనం డిజైన్ చేసి, యాక్చువల్లీ దీని మీద ఒక బిల్డర్ ఈ ఫుట్టింగ్ వేసి, ఈ ఫుట్టింగ్ వేసి ఒక బిల్డింగ్ కడతాడు, అంటే గ్రౌండ్ ఫ్లోర్ కడతాడు. మనం ఇల్లు కొన్న తర్వాత ఈ ఫుట్టింగ్ మీద మనం ఏం చేస్తాం, కొన్ని రోజులు ఆలోచించి ఒక 3 ఫ్లోర్లు వేద్దామన్నాం. కానీ ఆ ఫౌండేషన్ లో ఏ ఫుట్టింగ్ పెట్టిండు, అసలు ఏ రాడ్ వాడిండు, 20 mm 16 mm 12 mm అనేసి మనకి ఏం అర్థం కాదు. సో మనం ఏం చేస్తాం, ఎడ్డిగా ఏం కాదులే ఇంకో 2 ఫ్లోర్లు వేద్దాంలే పైన అనేసి వేసుకున్నాం అనుకో, పొరపాటున మీరు వేసుకున్నప్పుడు పొరపాటున ఇది సెటిల్ అయిందనుకో, మీరు ఇంత కష్టపడి వేసుకున్న బిల్డింగ్స్ ఖర్చు మొత్తం నష్టమే, వృధా అయిపోతుంది. ఇది బేర్ చేయలేదు అంతా. సో ఫాస్ట్ బిల్డర్ చేసే మిస్టేక్స్ అంటే, వాళ్ళు కరెక్ట్ గా ప్లాన్ చెప్పాలి, ఏ ఫుట్టింగ్స్ వాడుతున్నామని చెప్పాలి. ఇల్లు తీసుకునేటప్పుడు ప్రతిదీ చూసుకోవాలి. చూసుకున్నప్పుడే దాని మీద ఇంకో 2-3 ఫ్లోర్లు వేసుకుంటే బెటర్. ఇంకోటి ఇది చూడండి, ఇదేం చేస్తుంది అంటే,
దానికి దీనికి తేడా ఏంటిదంటే, ఇది ఒకవేళ ఈ ఫుట్టింగ్స్ కనుక వాడిరనుకో, ఒకవేళ ఈ ఫుట్టింగ్స్ కన్స్ట్రక్షన్ చేసిరనుకో స్ట్రక్చర్స్, ఇది ఏం చేస్తుందంటే, మీరు ఒకవేళ మీకు ఇంజనీర్స్ కన్సల్ట్ కాకుండా ఎడ్డిగా ఇంకో 2 ఫ్లోర్లు వేసినాం అనుకో, ఈ స్పైక్స్ ఉన్నాయా, ఈ స్పైక్స్ ఇంకోటి, దీనికి మనం కింద నుంచి ఒకటే రాడ్స్ పెట్టాం, దీనికి పైన కూడా బుట్టలాగా కవర్ చేసాం. ఏంటంటే రేపటికి మీ పైన ఎక్కువ లోడ్ పడ్డా కూడా, మనం డిజైన్ చేసిన దానికంటే ఎక్కువ పడ్డా కూడా ఈ ఫ్లెక్సిబిలిటీకి ఇది ఆపుతుంది. ఇది ఫ్లెక్సిబిలిటీ, దీని మీద లోడ్ తీసుకుంటది, ఇంకా బేర్ చేసుకుంటది. మనం డిజైన్ చేసిన దానికంటే ఎక్కువ కూడా ఇది బేర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకోటి, ఈ స్పైక్స్ ఉంటాయా, మనం దీన్ని ఏం చేస్తామంటే, ఈ స్పైక్స్ ఈ రూట్స్ అంటాం, స్పైక్స్ అంటాం. ఈ పిల్లర్, ఈ ఫుట్టింగ్ ని మనం రూట్ ఫుట్టింగ్స్ అంటాం, స్పైక్ ఫుట్టింగ్స్ అంటాం. J3D వాళ్ళు సపరేట్ గా దీనికి ఇన్నోవేషన్ చేశారనమాట. సో ఈ స్పైక్స్ ఉన్నాయా, స్పైక్స్ 40 degrees ఇంక్లైన్ తో మనం డిజైన్ చేస్తాం. ఇది ఒకటే పెట్టాం, కాకపోతే ఇది ప్రాపర్ డిజైన్స్ వేరే ఉంది. ఇది శాంపిల్ గా మనం కస్టమర్స్ చూపించుకోవడానికి తయారు చేసుకున్నాం ఇది. సో ఇది 40 degrees ఉండడం వల్ల మనం వైబ్రేషన్స్ ఇట్లా వైబ్రేట్ అయినా ఈ స్పైక్స్ ఆపుతాయి, ఇట్లా వైబ్రేట్ అయినా ఈ స్పైక్స్ ఆపుతాయి. పైనుంచి ఎక్కువ లోడ్ పడ్డా కూడా పైన ఇవి రాడ్స్ ఉన్నాయా, ఈ డిస్ట్రిబ్యూషన్స్ రాడ్స్, ఈ రాడ్స్ కూడా లోడ్ ని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని బేర్ చేసుకుంటారు అనమాట. ఇంకోటి, మనం దీంట్లో కాంక్రీట్ వేసినా కూడా, ఎంత ఉందో అంత కాంక్రీట్ వేసినా కూడా దీనికి ఈ కాంక్రీట్ ని వైబ్రేషన్ కి వచ్చినప్పుడు, ఎక్కువ లోడ్ పడ్డప్పుడు ఈ కాంక్రీట్ ని పగలనియదు. ఎందుకంటే మనం ఇదిగో ఈ జాయింట్స్ ఇస్తున్నాం, కింద నుంచి హుక్ ఇస్తున్నాం, పైనుంచి హుక్ ఇస్తున్నాం. సో ఈ జాయింట్, ఈ హుక్ వల్ల, ఈ జాయింట్ వల్ల దీంట్లో కాంక్రీట్ నిల్వ ఉండి స్ట్రెంత్ ని ఎక్కువ ఇచ్చి, వైబ్రేట్ అయినా ఎక్కువ లోడ్ పడ్డా ఈ కాంక్రీట్ ని పగలనీయకుండా లోపటే భద్రంగా ఉంచుకుంటుంది అనమాట. సో ఇది సపరేట్ ఫుట్టింగ్స్. దీనికి సపరేట్ డిజైన్స్ ఉంటుంది, సపరేట్ ప్రికాషన్స్ ఉంటాయి, సపరేట్ సెటిల్మెంట్స్ ఉంటాయి. సో దీనికి దానికి తేడా అదే. ఇది అటు డీప్ ఫౌండేషన్ కాదు, ఇటు షాలో ఫౌండేషన్ కాదు. ఇది ఎక్కువ ఖర్చుది కాదు, మరీ తక్కువ ఖర్చు కాదు, మిడిల్ లో ఉంటుంది. సో ఇది దీనికి ఇన్నోవేషన్స్. ఇవి స్పైక్స్ ఉంటాయి వీటికి. సో స్పైక్స్ ఫుట్టింగ్స్ అంటారు. రూట్స్ కూడా మనకు చెట్లు చూసిరా, చెట్లు కూడా ఇంక్లైన్డ్ గా పోతుంటాయి, స్ట్రైట్ గా పోతుంది, ఇంక్లైన్స్ గా పోతుంటాయి. ఎందుకంటే అది వానకి, నెక్స్ట్ గాలికి, నెక్స్ట్ ఎండకి అన్నిటికీ తట్టుకోవడానికి ఊగినప్పుడు అవి స్పైక్స్ అటు ఇటు లాగుతుంటాయి. రూట్స్ లాగుతుంటాయి కాబట్టి అది స్టేబుల్ గా ఉంటది. సో ఇది ప్రాసెస్. నార్మల్ పుట్టింగ్ కి మీరు కనుక్కున్న పుట్టింగ్ కి ఎంత ప్రైస్ తక్కువలో పడుతుంది? ఇప్పుడు నార్మల్ ఫుట్టింగ్స్ కి ఇప్పుడు J3D వాళ్ళు ఫౌండ్ చేసిన ఫుట్టింగ్స్ కి ప్రైస్ పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, ఏదో పెద్ద డిఫరెన్స్ ఉన్నట్టు ఏం కాదు. ఎందుకంటే మనం కింద ఎన్ని రాడ్స్ పెడతామో ఫుట్టింగ్స్ కి, బేస్ కి, దానికి మనం పైన అంతే రాడ్స్ పెడతాం. మా అంటే కింద మనము ఒక 3 రాడ్లు పడ్డాయి అనుకో, 3 అంటే 16 feet 20 feet ఒక్కొక్క రాడ్ లెంత్ ఉంటుంది. మూడిటికి ఒక 1200 అనుకోండి. 1200 అంటే 3 12 36 అంటే 3600 రూపాయలు ఒక్కొక్క పిల్లర్కి పడతాయి. కొంచెం వర్క్ ఎక్కువ ఉంటది అంతే, దాంట్లో పెద్దగా ఏం లేదు. ఆ చిన్న అమౌంటే కొంచెం ఆ రోజు కష్టమే, ఒక కూలి ఎక్కువ అవుతుందేమో, ఆ చిన్న అమౌంట్, ఆ కూలి మీకు లైఫ్ లో భరోసాని ఇస్తుంది. యాక్చువల్లీ మన స్ట్రక్చర్స్ ఇప్పుడు ఏంటంటే, మనం బైక్ యూజ్ చేస్తుంటాం అందరం కదా, బైక్ యూజ్ చేసినప్పుడు బైక్ నడుస్తుందనే నమ్మకంతో నడిపిస్తున్నాం, అది ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. అందుకనేసి ఏది స్టాండర్డ్, ఏది మనకు గ్యారంటీగా ఇస్తుందో ఆ బైక్ నే తీసుకుంటాం. సో అలాంటిదే ఇది స్ట్రక్చర్ కూడా ఒక నమ్మకాన్ని అది నిలబెట్టాలి. అంటే మనం ఆ నమ్మకాన్ని నిలబెట్టేదాకా ఆ స్ట్రక్చర్ తయారు చేసుకోవాలి. స్లాబ్ నిలబడుతుందంటే నమ్మకం,
దీనికి మనం పిల్లర్స్ వేసి బీమ్స్ వేసి దానిపైన స్లాబ్ వేస్తుంది. అంటే ఈ బీమ్స్ పిల్లర్స్ ఉంటే స్లాబ్ నిలబడుతుంది అనేసి నమ్మకం. అవే స్ట్రాంగ్ గా లేకపోతే స్లాబ్ ఉండదు, బీమ్స్ ఉండదు, మనం ఉండదు. ఇది లైఫ్ కు సంబంధించింది. చాలా మంది చాలా జాగ్రత్తగా ఇల్లును కట్టించుకోవాలి దగ్గరుండి. బిల్డర్ కడితే బిల్డర్ ని అప్రోచ్ అయ్యి దీంట్లో ఎలాంటి ఫిట్టింగ్స్ వాడారు, ఎలాంటి రాడ్స్ వాడారు, ఎంత స్పేసింగ్ వాడారు అనేసి అన్ని క్లారిటీగా తెలుసుకున్న తర్వాత ఇల్లు కొనండి. నెక్స్ట్, ప్లాట్ కొనాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సాయిల్ బేరింగ్ కెపాసిటీ ఫైండ్ అవుట్ చేసుకొని టెస్ట్ చేయించుకొని ఆ ప్లాట్ ని కొనే ప్రయత్నం చేయండి. ఆ సాయిల్ ఎలాంటిది, దీంట్లో ఇల్లు కట్టుకోగలమా. నెక్స్ట్, ఓపెన్ ప్లాట్ కొనే వాళ్ళు ఇంకో జాగ్రత్త కూడా పడాల్సిందే. మీన్ సీ లెవెల్ అంటే మనం సముద్ర మట్టం నుంచి ఎంత హైట్ లో ఉన్నాము అది కూడా యూజ్ చేసుకోవాలి. మన మీన్ సీ లెవెల్, మన సముద్ర మట్టం, మన ప్లాట్ కొనుక్కునే ప్లాట్ కి వేరే దగ్గరలో ఉన్న ఊరు ఎంత హైట్ లో ఉంది, దానికి దీనికి మనం ఎంత డిఫరెన్స్ లో హైట్ లో ఉన్నాము, మనకు వరద నీరు వస్తుందా లేకపోతే దగ్గరలో ఏమైనా చెరువు ఉందా, అవన్నీ చూసుకొని ప్లాట్ కొనుక్కోవాలి. ఇవన్నీ J3D వాళ్ళు ఖచ్చితంగా పాటించి ఖచ్చితంగా తీసుకొని అన్ని డిక్లరేషన్ అయిన తర్వాతనే వాళ్ళు సేల్ పర్చేస్ చేస్తారు. ఈ పుట్టింగ్ కి కాంక్రీట్ ఎలా పోసుకోవాలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ ఫుట్టింగ్స్ కాంక్రీట్ ఎట్లా చేసుకోవాలంటే, ఈ ఫుట్టింగ్స్ కి మనకు నార్మల్ ఫుట్టింగ్స్ కాంక్రీట్ వేసుకున్నట్టు వేసుకోవాలి. కాకపోతే దీనికి స్పైక్స్ ఉంటది కాబట్టి మనము కింద నుంచి మనం నార్మల్ ఫుట్టింగ్స్ కి బేస్ ఫోర్స్ అగ్రిగేట్ పోస్తాం 40 mm. అది ఎంత పోసుకోవాలో అంత పోసుకోండి. దాని మీద కాంక్రీట్ పోస్తాం కదా. అయితే ఆ బేస్ పోసుకున్న తర్వాత మనం దీనికి 1.5 feet లేకపోతే 2 feet దాకా మనము కాంక్రీట్ పోసుకోవాల్సి వస్తుంది హైట్. సో ఏంటంటే స్పైక్స్ ఉంటది కాబట్టి కరెక్ట్ సెంటర్ పాయింట్, మనకు పిల్లర్ ఎక్కడ కావాలో దాని సెంటర్ పాయింట్ కరెక్ట్ గా గుండు పెట్టుకోను, లేకపోతే మీరు ఏ పద్ధతి ద్వారా పెట్టుకుంటున్నారో ఆ పద్ధతి ద్వారా గుండు పెట్టుకొని ఆ స్పైక్స్ ని మనం ఏదైతే సెంటర్ పాయింట్ ఏదైతే మనకు పిల్లర్ ఏదైతే ఉందో ఆ సెంటర్ పాయింట్ ఆ పిల్లర్ కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. స్పైక్స్ ఎక్కడైనా ఉండని ఇట్లా స్పైక్స్ ఆటోమేటిక్ కూర్చుంటది. స్పైక్ కూర్చున్న తర్వాత ఈ స్పైక్స్ కూర్చున్న తర్వాత ఆటోమేటిక్ స్పైక్స్ కూర్చున్న తర్వాత ఈ స్పైక్స్ కూర్చున్న తర్వాత ఇలా గ్యాప్ ఉంటది. ఈ స్పైక్స్ కూర్చున్న తర్వాత ఇలా గ్యాప్ ఉంటది. సో మనం పైనుంచి కాంక్రీట్ పోసుకుంటా దాన్ని పిన్ వైబ్రేటర్ పెట్టి కాంక్రీట్ పోసుకుంటా దానికి సెట్ చేసుకోవాలి. ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఫస్ట్ స్టార్టింగ్ లో నేను కింద బేస్ పోసిన తర్వాత ఇది కూర్చోబెడతాం కదా, కూర్చోబెట్టేటప్పుడు ఈ సెంటర్ పాయింట్ చూసుకోవాలి. దీని సెంటర్ పాయింట్ తీసుకోవాలి. మనకు ఎలా ఐడియా వస్తుందో అలా ఆ ఐడియా బట్టి మనము సెంటర్ పాయింట్ చూసుకొని పిల్లర్ ఏ పొజిషన్ కి రావాలి, ఎక్కడ రావాలి, ఎంత డిస్టెన్స్ లో కావాలో అంత చూసుకొని ఈ స్పైక్స్ ని నిలబెట్టుకోండి. స్పైక్స్ నిలబెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్ గా నార్మల్ గా మనం కాంక్రీట్ పోస్తాం. కాంక్రీట్ పోసిన తర్వాత పిన్ వైబ్రేటర్ తో సెటిల్ చేసుకోవాలి. మంచిగా సెటిల్ చేసుకొని నీట్ గా దేనికి ఇదైతే ఎంత మనకు 2 feet దాకా పోసుకోవచ్చు. ఇది 1 feet. స్పైక్ ఎంత ఉండాలి అంటే ఇది 1 feet. మనము మన సాయిల్ ని బట్టి కూడా ఈ స్పైక్స్ అనేది ఎంత ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఎంత మనం ఉంచుకోవాలి అనేసి డిసైడ్ అవుతుంది. ఇది పెద్ద కష్టమేం కాదు. నార్మల్ గా ఒక్కసారి ఇంజనీర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మేస్త్రులు చూసుకొని చేసుకుంటారు. సో ఇది పెద్ద కష్టం కాదు. ఇట్లా నిలబెట్టిన తర్వాత కాంక్రీట్ పోసుకొని మనం నార్మల్ గా ఆ ఫుటింగ్స్ ని నార్మల్ ఫుటింగ్స్ ఐసోలేటెడ్ ఫుటింగ్ ఎట్లా చేస్తామో, స్ప్రెడెడ్ ఫుటింగ్ ఎట్లా చేస్తామో అట్లనే దీంట్లో కాంక్రీట్ పోసుకొని దీని నిండా కాంక్రీట్ పోసుకొని ఈ లెవెల్ వచ్చేదాకా మనం ఎంత కావాలో అంత పోసుకుంటే అయిపోతుంది. సేమ్ అదే ప్రాసెస్ అలానే ఉంటది, కొంచెం డిఫరెంట్ అంతే. మీరు ఇంత క్లియర్ కట్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? నాకు ఎక్స్పీరియన్స్ చెప్తే నమ్మరు కానీ నేను 18 years ఉన్నప్పుడే
నేను ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఎంటర్ అయ్యాను. ఎలా అంటే నాకు డిప్లొమా అయిపోయింది 2011 లో డిప్లొమా అయిపోగానే మాకు క్యాంపస్ అంటే పంచాయతీరాజ్ వాళ్ళు R&B రోడ్ అండ్ బిల్డింగ్ వాళ్ళు వచ్చి మాకు క్యాంపస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. వాళ్ళకు అసిస్టెంట్ ఏఈలకు ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్లకు సైట్ ఇంజనీర్ కావాలనేసి వాళ్ళు వచ్చి తీసుకున్నారు. అందులో నన్ను ఒకరిని సెలెక్ట్ చేశారు అనమాట. సో అప్పటి నుంచి 2018 నుంచి నేను ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో వర్క్ చేస్తూనే ఉన్నా. ఇప్పటికీ కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోనే టచ్ లోనే ఉన్నా, వర్క్ చేస్తూనే ఉన్నా. J3D వాళ్ళతో అసోసియేట్ అయ్యి వర్క్ చేస్తూనే ఉన్నా. అంటే దాదాపు 2011 నుంచి ఇప్పటి వరకు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో చేస్తూనే ఉన్నా. దాని తర్వాత నేను బీటెక్ వెళ్ళాను. బీటెక్ లో నేను ఇర్రెగ్యులర్ అంటే కంప్లీట్ చేసా బీటెక్, కానీ జాబ్ చేసుకుంటూ కంప్లీట్ చేసిన. కండోనేషన్ ఫీజు కట్టి జాబ్ చేసుకుంటా ఇది బీటెక్ కంప్లీట్ చేసిన అనమాట. అలా 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 ఎక్స్పీరియన్స్ ఎక్కువై ఇప్పుడు J3D వాళ్ళతో అసోసియేట్ అయ్యి మేము కొత్తగా అంటే ఉన్న దానికంటే స్ట్రాంగ్ గా ఏదైతే లేనిదో అది తెచ్చుకొని అలాంటి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కొత్త టెక్నాలజీతో మేము కూడా రోబోటిక్ కానీ అలాంటి వాటితో అసోసియేట్ అయ్యి ఈ కొత్త ఫైండ్ చేయడం, కొత్త కన్స్ట్రక్షన్ చేయడం చేస్తున్నాం. మా దగ్గర చాలా మ్యాన్ పవర్స్ కూడా స్టార్ట్ చేసినాం. అంటే తీసుకోవడం కానీ మ్యాన్ పవర్ తో పాటు అన్నిటికీ మేము సహకరించుకుంటూ ముందుకెళ్తున్నాం. సో అప్పుడు మాకు బాగా ఇన్స్పైర్ అయిన సార్ అంటే ఏఈ గారు, అంటే నన్ను చూజ్ చేసుకున్న ఏఈ గారు శివ గణేష్ అతను. ఆయన నేర్పించిన ఈ టెక్నాలజీస్, ఆయన నేర్పించిన అనుభవమే మాకు ఇప్పుడు వేరే టాస్క్లు తీసుకొచ్చింది. ఆయన ఎక్కడున్నాడో ఇప్పుడు తెలియదు. 2011 లో 3 years ఆయనతో ఉన్నా. తర్వాత నేను జాబ్స్ కి ప్రిపేర్ అయ్యి మళ్ళీ వేరే జాబ్స్ కి గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్స్ రావడం, అటు వెళ్ళిపోవడం, నెక్స్ట్ వేరే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోకి వెళ్ళి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవడం, ఇలాంటివి జరిగి బయటకు వచ్చేసిన. ఫస్ట్ మాకు టీచింగ్ డిప్లొమాలో టీచింగ్ చెప్పే సార్లు అంత లేరు. అంటే చెప్పేవాళ్ళు కానీ మేమే సొంతంగా చాలా ప్రిపరేషన్ మాకు సెల్ఫ్ ప్రిపరేషన్ ఉండేది. దాని తర్వాత మా ఏఈ గారు అసిస్టెంట్ సైట్ ఇంజనీర్ గా అసిస్టెంట్ ఏఈ దగ్గర వెళ్ళిన తర్వాత ఇక మా పెద్ద గురువు ఇక అన్ని A to Z పిన్ టు పిన్ కన్స్ట్రక్షన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా ఉండాలి, మొత్తం ఆయన నేర్పించింది. వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్ అండ్ కాంప్రమైజ్ అవరు. కాంప్రమైజ్ అంటే ఎలా కాంప్రమైజ్ అవ్వరు? మీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఎలా ఉంటుంది? కాంప్రమైజ్ అంటే క్వాలిటీలో కాంప్రమైజ్ కాకపోవడం. ఆయన చాలా నేర్పించింది అనమాట. అయితే ఫస్ట్ నేను రిక్రూట్మెంట్ అంటే నేను తీసుకున్న తర్వాత వాళ్ళు శాలరీ వాళ్ళే ఇచ్చేది, గవర్నమెంట్ తరఫునే మాకు అప్పుడు 8,000 ఇచ్చేది. అంటే గవర్నమెంట్ కాదు, అది కాంట్రాక్ట్ బేసిక్ మీద తీసుకున్నాను. సో ఆయన ఫస్ట్ నన్ను తీసుకున్నప్పుడే రోడ్ ఫార్మేషన్ అవుతుంది, డామర్ రోడ్డు వేయాలి. వేస్తున్నప్పుడు నన్ను తీసుకుపోయాను. నన్ను ఫస్ట్ కదా నేను చూడడం, ఓన్లీ థియరీ చదువుకున్నాం, ప్రాక్టీస్ అంటే తెలియదు. వెళ్ళిన తర్వాత అక్కడ డాంబర్ పోసే ముందు ఒకటి ఎమల్షన్ పోస్తుంది, అంటే బ్లాక్ గా ఉండే తారు ఒకటి పోస్తుంది. డాంబర్ పోయక ముందు డాంబర్ కలిపిన తర్వాత చిప్స్ ఉంటది కదా, అది పోయక ముందు ఒక తారు పోస్తారు అనమాట, బ్లాక్ గా. ఎమల్షన్ అంటారు దాన్ని. ఆ ఎమల్షన్ పోసేటప్పుడు అక్కడ ఫార్మేషన్ అవుతుంది, ఎమల్షన్ పోస్తున్నారు వాళ్ళు. ఎమల్షన్ పోసినప్పుడు మేము వెళ్ళాం. నా చేతిలో ఒక బుక్ ఉంది. బుక్ ఉన్నప్పుడు బుక్ తీసుకొని వెళ్తున్నాం. ఇక ఆయన చెప్పినవన్నీ రాసుకోవాలి కదా, రాసుకోవాలి. నెక్స్ట్ టైం నుంచి ఏమేమి మిస్టేక్ చేయకూడదు, ఎలాంటి మిస్టేక్స్ జరుగుతున్నాయని రాసుకోమన్నాడు. రాసుకోవడానికి బుక్ తీసుకున్నా. వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎమల్షన్ పోస్తున్నారు, తారు పోసుకుంటా వస్తున్నారు. ముందు పోసేటోడు ఎమల్షన్ పోస్తూనే ఉంది. పోస్తున్నాక మా శివ గణేష్ ఏఈ గారు, జీవన్ వీళ్ళు పోసే తారు క్వాలిటీ ఉందా లేదా ఎట్లా చెక్ చేస్తావు అన్నారు.
నాకేం తోచలే అప్పటికి. ఆలోచించిన ఎట్లా అంటే అది లిక్విడ్ కదా. అప్పుడు మనము ఊర్లో వెళ్ళేటప్పుడు ఊర్లో మనము పాలు పోస్తాం చూడండి. పాలు పోసినప్పుడు డిగ్రీ చూస్తాడు వాడు. పాలు పోసినప్పుడు డిగ్రీ చూసినప్పుడు అది పైకి వస్తే అది మనకు వాటర్ తక్కువ ఉన్నట్టు, లోపల తీసుకుంటే వాటర్ ఎక్కువ ఉన్నట్టు అనేసి ఒకటి ఫార్ములా. అయితే అలానే నేను ఏం చేసిన అంటే నా దగ్గర పేపర్ ఉంది, వైట్ పేపర్. ఆ వైట్ పేపర్ లోపల ముంచితే డార్క్ గా వచ్చింది ఒక డ్రమ్ లో. ఇంకో డ్రమ్ ఉంది, ఆ డ్రమ్ లో పోస్తే కొంచెం లైట్ డార్క్ వచ్చింది. అంటే చాలా డార్క్ ఉన్నది ఇది ప్యూరిటీ సార్, ఇది ప్యూర్, దీంట్లో క్వాలిటీ ఎక్కువ ఉంది. లైట్ గా ఆ పేపర్ మీద లైట్ గా ఇది బ్లాక్ ఉంది సార్, ఇది దీంట్లో వాటర్ కలిపింది సార్ వాళ్ళని అని చెప్పిన. అప్పటి నుంచి నా మీద నమ్మకం పెట్టుకొని 3 years నేనున్న సైట్ కి నేనేదైతే రోడ్ వేపిస్తున్నానో, నేనేదైతే డామర్ రోడ్ వేపించినా, నేనైతే బిల్డింగ్ కట్టించినా, నేనైతే బ్రిడ్జెస్ కట్టించిన దగ్గర ఆయన ఏ రోజు రాలే. ఇంత నమ్మకంతో ఉంది. నేను అతను ఏ సైట్కి వెళ్ళినా అక్కడ కాంట్రాక్టర్ కానీ, అక్కడ ఉండే వాళ్ళ కాంట్రాక్టర్ తరఫున సూపర్వైజర్స్ కానీ వాళ్ళు చాలా భయపడేటారు. అదే వాళ్ళు వస్తున్నారంటే ఆ రోజుకి ఇక ముందు ఎలా వేశారో కాంక్రీట్, ఏం చేశారో తెలియదు, కానీ మేము వెళ్ళినామంటే ఖచ్చితంగా వాళ్ళు కరెక్ట్ గా మనం ఐఎస్ఓ కోడ్ ఎలా ఉంటుందో ఆ ఫార్మేషన్ లో ఆ మిక్చర్ లోనే వాళ్ళు కాంక్రీట్ వేయడం, డామర్ వేయడం, బిల్డింగ్ కట్టడం జరిగింది. ఈ ఎక్స్పీరియన్స్ 18 years నుంచే స్టార్ట్ మాకు. అప్పటి నుంచి ఇక్కడ అలా కొన్ని రోజుల తర్వాత కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత నేను ఇటు రావడం, సారు అడ్డుకోవడం. అప్పుడు ఫోన్లు కూడా డబ్బా ఫోన్లు అవి ఖరాబ్ అయ్యి ఎటుపోయి ఏమో తెలియదు. ఆయన ఒకవేళ ఈ వీడియో చూస్తే ఆయన ఖచ్చితంగా ఒక మెసేజ్ చేయండి సార్ వీళ్ళకు, సిఓటీవీ వాళ్ళకు ఒక కామెంట్ లో ఒక మెసేజ్ చేయండి, లేకపోతే వీళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళు నాకు కాంటాక్ట్ చేస్తారు. కాంటాక్ట్ తీసుకోవడం వాళ్ళకి చెప్తాను మర్చిపోకుండా. అయితే చాలా హెల్ప్ఫుల్ చేశారు సార్, మీరు చాలా థ్యాంక్ యూ. మీకు మీ నుంచి మేము చాలా నేర్చుకున్నాము. సో గ్రేట్ఫుల్ మెమరీ అండ్ గుడ్ వర్క్. అదే ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మాకు యూజ్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకొక చిన్న క్వశ్చన్ ఉంది, కొంచెం అది చెప్పండి. ఓకే మేడం, చెప్తాను, అడగండి, నో ప్రాబ్లం. కన్స్ట్రక్షన్ గురించి కానీ ఏదన్నా అడగండి, నో ప్రాబ్లం. నాకు వచ్చిందంటే చెప్తాను, లేకపోతే క్లోజ్. మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెడితే ఫస్ట్ ఎవరు చూస్తారు? నేనైతే నాకు తోచింది చెప్తాను. అది మీరు నిజం అనుకుంటారా అబద్ధం అనుకుంటారా నాకు తెలియదు. సరే, ఒకవేళ మనం కొత్తగా ఛానల్ పెట్టినా, లేకపోతే ఏదైనా పని కొత్తగా చేస్తున్నాం, ఏదో పని చేస్తున్నాం అంటే ఫస్ట్ ఎగబడి చూసేది మన శత్రువులు మాత్రమే. మన శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎగబడి ఫస్ట్ చూస్తారు. ఒక్కసారి మన పని ఒకవేళ మీ లాంగ్వేజ్ లో మీరు చేస్తున్న వీడియో ఒకవేళ వాళ్ళకు నచ్చకపోతే, అంటే మనము రీచ్ అవ్వట్లేదు, వీళ్ళకు ఛానల్ సబ్స్క్రిప్షన్స్ రావట్లేదు అనేసి వీడియోస్ బాగా రాకపోతే వాళ్ళు నవ్వుతారు. నవ్వి ఇంకా చూడాలి వీళ్ళని ఇలా అంటే ఎలా బ్లేమ్ అవుతున్నారని ఇంకా చూడాలని వాళ్ళు చూస్తుంటారు. ఎక్కువగా వాళ్ళు చూస్తారు. ఒక్కసారి మన వీడియో వైరల్ అయిందా, ఒక్కసారి మన వీడియో బాగా రీచ్ అయిందా, ఇంకా వాళ్ళు ఇంకోసారి మన ఛానల్ చూడరు. అంటే ఎక్కువగా చూడాలంటే శత్రుత్వం ఎక్కువ ఉండాలి ఫస్ట్. ఒకసారి రీచ్ అయిన తర్వాత శత్రుత్వం పోగొట్టుకోవాలి. మన శత్రువులే బాగా చూస్తారు అనమాట మన వీడియోస్ కానీ, మనం చేసే పనిని కానీ. ఫస్ట్ మంచిగా ఉంటే నవ్వుతారు, లేకపోతే మంచి క్లిక్ అయితే మళ్ళీ మనకెళ్ళి చూడరు. అదొక అసూయ వాళ్ళకు, అదొక జ్ఞానం, ఎందుకో మరి తెలియదు. అందరినీ ఎంకరేజ్ చేయాలి, మంచిగా అందరూ బాగుండాలనే ఉద్దేశం చాలా మంది తక్కువ ఉంటుంది. అది మేబీ అది హ్యూమన్ మెంటాలిటీ అట్లా.